హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు వినాయక చవితి. సో సెలబ్రేషన్స్ ప్రీతం వచ్చిందనమాట. నిన్న నేను క్లీనింగ్ డే పెట్టాను కదా, లాస్ట్ కన్నా బిఫోర్ వీడియో. సో మీషో హాల్ కూడా చేశాను, అది కూడా చూడండి. సో ఇంకా ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక నా ఎక్కువ క్లీనింగ్సే ఉంటాయి కాబట్టి సో ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక ఇంకా అక్కడితో స్టాప్ చేసి ఇప్పుడైతే క్లీనింగ్ మొత్తం పూర్తి అయిపోయింది. ఈరోజు వినాయక చవితి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్రెడీ అందరూ పూజ చేసేసుకుని ఉంటారు. విష్ మీ బెస్ట్. అండ్ కొంతమంది దేవుని పెట్టుకుంటారు కదా 9 days, సో వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి, అక్కడ ఎలా జరుపుకుంటున్నారో పాపం. కొన్ని చోట్ల ఇంకా నీళ్ళు వెళ్ళలేదు. సో నేను మార్నింగే మాట్లాడుతున్నాను కాబట్టి నా వాయిస్ ఇలా వస్తుంది, నాకే బొంగురుగా అనిపిస్తుంది. ఇప్పుడు 5:15 అయింది, నేను లేచింది 4:30కి, కానీ బెడ్ నుంచి మాత్రం 4:50కి లేచా అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇంకో కొన్ని కడుక్కొనే ఉన్నాయి, అంటే పప్పులు అవన్నీ కుక్కర్లో పెట్టి అండ్ కొన్ని చింతపండు నానబెట్టడం ఇవన్నీ. సో అవన్నీ స్టఫ్ అయింది. అండ్ బియ్యం కూడా మన ఉండ్రాల్లో వండుతాం కదా, సో దానికి బియ్యం కూడా కడిగి ఆరబెట్టి ఉంచాను అనమాట. సో అది అలా జరుగుతుంది. అండ్ పప్పు నానబెట్టాను. ఇప్పుడైతే వంటలు స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు బాత్ చేసి అప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాలన్నమాట. పొయ్యి వెలిగించే ముందు స్నానం చేసి వెలిగిస్తాం మేము. మిగతా పై పనులు ఉంటాయి కదా, ఇవి కావాలంటే ముందు చేసుకోవచ్చు. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే చాలా హెక్టిక్ డే. త్వరగా లెగుద్దాం అనుకున్నా, రాత్రి 12 అయిపోయింది. సో మాకు ఎప్పుడు అంతే ఎలా అయిపోతూ ఉంటుంది, టైం ఎలా గడుస్తుందో తెలీదు, అలా అయిపోతుంది. త్వరగా పడుకుందాం ఈరోజు అని 9కి అనుకున్నాను, కానీ ప్రీతిని తీసుకురావడం చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు చాలాసేపు వెయిట్ చేయించారు, పంపించలేదు అనమాట. అందుకని మళ్ళీ కొన్ని కావాల్సినవి తీసుకుని అవన్నీ ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అయింది. ఇంకా పూజకి సంబంధించి మా హస్బెండ్ ఎలాగ తెచ్చేస్తారు శేఖర్ గారు. సో అదనమాట. అండ్ ఇప్పుడు మనం వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎలా జరుగుతుంది ఏంటితో చూద్దాము. నా శారీ వచ్చేసి అమ్మ దగ్గర ఉంది, సో అది తీసుకురమ్మనాలి, చూద్దాం వెళ్తారో లేదో. సో అలా జరుగుతుంది అనమాట. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మంచిగా కామెంట్స్ పెట్టండి. అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నాకు ఇది నచ్చదు ఎందుకో మరి. నేను బాగోదు, కొబ్బరి వేసింది బాగుంటుంది. ఏంటంటే నాకు అది కావాలి, నువ్వు తీసుకుందే కావాలి. ఒకడో తినండి. నువ్వు తింటావా? ఇది బాగుంటుంది. అది ఏదైనా పర్లేదు, తీయండి, మంచిగా తీయండి. నీకైతే క్యారెట్ తీసుకో, ఇది తీసుకో. ఇది వద్దు, ఇది తినమ్మా, ఇది బాగుంటది. అక్క. నువ్వు తినేది ఇప్పుడు తీసుకు మంచిది. నేను తీసుకుంటాను, నువ్వు తిను. అది తీసుకో, ఇది బాగుంటుంది. ఇది తీసుకుంటా చూడడం కన్నా ఇగో తీసి అప్పుడు తినక్క చూపించచ్చు కదా, డైలో పెట్టు తీసి ఇది మార్చావే? మార్చలేదు. ఉప్పు బాగా వచ్చింది. స్వీట్ బ్యాగ్ మన లక్ష్మి కూడా వస్తుందా? స్వీట్ బ్యాగ్ వద్దులే లక్ష్మి, మనకు నెక్స్ట్ బాగా అసలు అది ఆడిచ్చాడు లక్ష్మీ వనెక్స్ అనేది. అందుకని అదే యూట్యూబ్ ఛానల్ స్వీట్ బ్యాగీ కదా అని స్వీట్ బ్యాగీ రాశాను. మళ్ళీ అంతకుముందు ఒకసారి మార్చాను, అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మార్చాను, ఇప్పుడు అయింది.
మార్నింగ్ మార్నింగ్ నా తిప్పలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నా కాలుకి ఒక పట్టీ లేదు, అది నెతుక్కోవాలి. వినిపించట్లేదు. 1 2 వినిపిస్తుంది కదా, ఒకటి వినిపిస్తుంది, ఒకటి వినిపించట్లేదు. సో అది నెతుక్కున్నాను, దొరికింది లైట్లు వేసుకుంటే. అండ్ స్పెట్స్ని ఎత్తుక్కోవాలి. స్పెట్స్ లేకపోతే అంత పర్ఫెక్ట్గా పని చేయలేం కదా స్పెట్స్ ఉన్న వాళ్ళము. సో ఆ స్పెట్స్ని ఎత్తుక్కోవాలన్నమాట. దానికి మళ్ళీ ఎత్తుక్కోవాలంటే లైట్ వేయాలంటే అందరూ లెగిస్తారు. సో అందుకని ఇంకా స్పెట్స్ వస్తే బాగుండు నాకు. ఇప్పుడైతే వంట పొయ్యి మీద పెట్టాను, వంట కాదు ప్రసాదాలు పెట్టాను ముందు. సో దాని తర్వాత కుకింగ్ అవుతుంది. ఏంటి రైస్ అండ్ కర్రీ ఆ 2 అవుతాయి. పప్పు చారులు ఎప్పుడు తినేదే కదా, ఇంకా వండాను అనమాట. పులిహోర చేస్తాను అండ్ ఉండ్రాలు, పాలు అండ్ బెల్లము. పాలలో పంచదార, బెల్లంలో నీళ్ళు, అంతే. ఉండ్రాళ్ళు ఒకటి అండ్ దాంతోపాటు పులిహోర అన్నాను. శనగలు, గారెలు, పులిహోర, 2 ప్రసాదాలు, సెలవిడి, వడపప్పు, మొత్తం 7 అయ్యాయి అనమాట. సో అలా అయిపోయింది. ఏదో అలా అయిపోతాయి. మనం అనుకోము, ఒకవేళ ఏదైనా తక్కువ వచ్చిందంటే ఏదో ఒక ప్రసాదం చేయొచ్చు, తప్పులేదు. సో నేనైతే ప్రస్తుతానికి 7 ప్రసాదాలు పెడుతున్నా అనమాట వినాయకుడికి. సో అది. అండ్ ఇంకా పూజ దగ్గర సర్దాలి, అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. అండ్ కొన్ని ఉండ్రాలు చేయడం ప్రీతికి లేదా వాళ్ళ డాడీకి అప్పచెప్దాం అనుకుంటున్నాను, లేదంటే నేనే చేయాలి. సో ఇంకా వాళ్ళు 7కి లెగుస్తానని చెప్పారు. సో పోన్లే రాత్రి లేట్ అయింది కదా, సో 7కే లెగనిద్దాం. దిస్ ఈజ్ మై నైట్ డ్రెస్. ఆల్రెడీ నేను మీకు చూపించాను, చాలా కంఫర్ట్ ఉంటుంది, కానీ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. దీంట్లో షార్ట్ హ్యాండ్స్ ఉందేమో చూడాలి, ఒకవేళ ఉంటే కనుక తీసుకుని ప్రీతికి ఇవ్వాలి. సో ఇది చాలా కంఫర్ట్ ఉందన్నమాట, బాగుంది డ్రెస్. అండ్ అక్కడ తను హాస్టల్లో ఉంటుంది కాబట్టి కొంచెం పాడు చేస్తున్నారు ధోతి వాళ్ళు బట్టలు. సో పొయ్యి మీద ఫుడ్ పెట్టాను, అదే ప్రసాదాలు పెట్టాను. సో అది అవుతున్నాయి, అందుకే సౌండ్ వస్తుంది. అండ్ ఈ మధ్య మా నైబర్ వాళ్ళ పిల్లోడు బాగా ఏడుస్తున్నాడు అమ్మ పాపం. నాకు అలా వింటుంటే అదోలా అనిపిస్తుంది. సో అది. అండ్ మీరు అలా చేసుకున్నారా కామెంట్ చేయండి. వినాయక చవితిని నేనైతే ప్రీతి ఉంది కాబట్టి కొంచెం సెలబ్రేషన్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ టైం వరలక్ష్మి పూజకి ప్రీతి లేదు, కొంచెం అలా జరిగినట్టు అనిపించింది. చాలాసార్లు లేచాను పూజ దగ్గర నుంచి. ఈసారి అలా లేకుండా అన్నీ అక్కడే పెట్టుకోవాలి. ఇవి మా చెట్టుకి పూసిన పూలు అనమాట, మొక్కకి, చెట్టుకి కదలండి. ఇవి వచ్చాయి. సో దీస్ ఆర్ మై గాడ్స్ గిఫ్ట్. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. బిల్వప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తే నమః. ఓం అద్భుతమూర్తమతే నమః. ఓం శైలేంద్రతన యోత్సంగ కేలానోత్సక మానసాయ నమః. ఓం స్వలావణ్య సుధాసారాజిత మన్మద విగ్రహాయ నమః. ఓం సమస్త జగదధారాయ. యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు 4:30కి లేచాను. మా పూజ స్టార్టింగ్ మాత్రం 12కి స్టార్ట్ చేసామన్నమాట. పూజ అంతా పూర్తయ్యేటప్పటికి ఎలాగా ఒక 2 అవర్స్, కంప్లీట్గా 2 అవర్స్ పడుతుంది. 2 అయ్యేటప్పటికి మా పూజ పూర్తయింది. ఇలాగా మా బోళ్ళండి మంత్రాలు, పూజలు, ఇంకా వ్రతాలు, అదే వ్రతంలో కథలు, ఇంకా స్తోత్రాలు చాలా 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 ఉంటాయి. సో అవన్నీ చదువుకుని మొత్తం పూజ అంతా పూర్తి చేసేటప్పటికి ఎండ్ ఆఫ్ ది డే 2 అయిందనమాట. మంచిగా రెడీ అయ్యి అన్నీ దగ్గర పెట్టుకుని అప్పుడు పూజ చేసుకున్నాం. అలాగే దానికన్నా ముందు చాలాసార్లు లేచింది పాపం ప్రీతి కూడా. లాస్ట్ టైం అయితే నేను ఒకదాన్నే లేచాను అనమాట. నేను ఒకదాన్నే పూజ చేసుకోవడం వల్ల ఇప్పుడు 4 ఉన్నాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలే. ఒకరికైనా లెగుస్తారు కదా.
సో అదనమాట. ప్రస్తుతానికి అయితే మా పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. ప్రీతి ఉంది కాబట్టి ఇంకా బాగున్నట్టు అనిపించింది అనమాట. లాస్ట్ టైం ప్రీతి లేదు వరలక్ష్మి పూజకి. అండ్ వినాయక చవితికి ఎలాగైనా తీసుకురావాలి, వాళ్ళు అవుటింగ్ ఇవ్వలేదు అయినా సరే ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చాం అనమాట. సో ఇది ఆన్లైన్లో తీసుకున్నాము, మొన్న అది ప్రీతిది డ్రెస్లు అండ్ నైట్ డ్రెస్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఇది మా పూజ కంటిన్యూ చేస్తున్నాము, చూడండి. శుద్ధ్యం అది అయిపోక పడతాం. దేవ నమశుద్ధ్యం ప్రశీల మహాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వర రామానుజం ప్రచండం పశ్చిమాత్మనం శ్వేతపద్మతరంగం సంస్కృతిం ప్రమాణ్యం గోవిందం భావ. మీరు కూడా పడతారా? బెల్లం తెచ్చారా? బెల్లం మొక్క అక్కడే ఉంది కదా మొక్క. అన్నిటిలోని ఇదిగో మొక్క, అన్నిటిలోని బెల్లం మొక్క ఇదిగో తీకు తీకు కిందటి పోయే తీకు. ఇదిగో అందులోని అన్నిటిలోని బెల్లం మొక్క మొక్క సగం చేసి भवाय चंद्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय रुद्राक्षमाय घोषाय केशाय मंगलम तीर्थशंकर आंध्राय सोमाय नमो नमो हरिरात्मने उग्राय त्रिपुरात्मने वासुदेवाय सद्वदाय सर्वविघ्न प्रदायिने ईशानं सुप्रतिवक्ताय मंगलम सदा सवस्वरूपाय नमः सत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मंगलम शीचारुण्डप्रदाष्टं నాకు అంతే లేదు. అదే కొంతమంది వచ్చి ఇలా పెట్టి చీపురు కట్టింటారు, చీపురు కట్టితే ఎలా అంటారు.
ఇది ఈవినింగ్ పూజ అనమాట. నేను మార్నింగ్ పూజ చేస్తాం కదా, ఈవినింగ్ కూడా ఒకసారి దీపారాధన అది చేసేసుకున్న తర్వాత పీఠంని ఎత్తుతామన్నమాట. 3 సార్లు అలా కదిపేసి వదిలేస్తాము. అండ్ మరుసటి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అగరత్తులు మళ్ళీ వెలిగించి మొత్తం పూజా సామానం మొత్తం అన్ని తీసేసి పీఠం మాత్రం ముందు రోజు కదపము. పీఠం మీద ఉన్నవేమి ఓన్లీ పీఠం ఒక్కటే ఎత్తుతాము. నెక్స్ట్ డే రోజు మాత్రం పీఠం పైన ఉన్నవన్నీ తీసేసి కాలువలో కలిపేవి ఒక 3 days ఆర్ 5 days తర్వాత కాలువలో కలిపిస్తాము. అండ్ మిగతావి మన దేవుడి సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కడుక్కొని మామూలుగా లోపల పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడ పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సౌండ్స్ ఎక్కువ వస్తాయి. సో అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ప్రీతికి అదే కొబ్బరుండ్లు మేము కొబ్బరుండలు చేస్తాం అనమాట పూజ అయిపోయిన తర్వాత. సో అది చేస్తున్నాను. అంతకుముందు చెప్పింది వరలక్ష్మి పూజకి చేయమని చెప్పింది, కానీ అప్పుడు నాకు కుదరక నేను చేయలేదన్నమాట. ఈసారి అయినా చేసి పంపిద్దామని చెప్పేసి వెళ్ళేటప్పుడు సగం ఇచ్చా అనమాట. ఇక్కడైతే కొబ్బరిలెస్ కూర చేస్తున్నాము. మేము కొబ్బరిలెస్ కూర అంటాము. అండ్ దాంతోపాటు కొంచెం జున్ను కూడా ప్రిపేర్ చేశాను. అమ్మ వచ్చేసి సంథింగ్ గులాబ్ జాములు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, చాలా సౌండ్ వస్తుంది. సో అమ్మ చేసిన గులాబ్ జాములు కూడా చేసి పంపించింది. సో అవి ఇవి అన్ని కొన్ని కొనుక్కున్న ఉన్నాయి, అవన్నీ కలిపి పట్టుకుని వెళ్ళింది అనమాట ఒక 2 days తర్వాత. సో ఇదనమాట నా ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి. అండ్ ప్రీతి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి కనుక మీరు మొదటి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్స్ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. నైట్ అయితే ఇంకా ఎంత డిస్టర్బెన్స్ ఉండదు, కాకపోతే నైట్ నాకు కుదరట్లేదు, అందుకని ఆఫ్టర్నూనే చేసేసాను.